హైదరాబాద్ నాంపల్లిలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ల్యాబ్ భవనంలో మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీగా పొగ వ్యాపించడంతో ల్యాబ్ సిబ్బంది, పరిసర ప్రాంతాలు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన వాచ్మెన్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ 2 ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొదటి అంతస్తులో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో కంప్యూటర్లు, కీలక డేటా నిల్వ చేసే హార్డ్ డిస్క్లు, ఫోరెన్సిక్ నమూనాలు, కేసులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, అలాగే రసాయనాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదంలో కంప్యూటర్స్, కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ల్యాబ్లో ఉన్న అనేక కంప్యూటర్లు, కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్ట్లు, కేసులకు సంబంధించిన పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు ప్రాథమిక సమాచారం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన హార్డ్ డిస్కులు కూడా కాలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవి పలు కీలక దర్యాప్తులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. సంఘటనా స్థలానికి ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగుండొచ్చని తెలిపారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం స్పష్టత వస్తుందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ నేర పరిశోధనలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను నిర్వహిస్తోంది. ఆడియో, వీడియో టేపుల విశ్లేషణతో పాటు హై ప్రొఫైల్ కేసులన్నీ ఇక్కడే ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరోను కూడా నిర్దేశించే శిఖా గోయల్ వంటి కీలక అధికారుల ఆధ్వర్యంలో ఉంది ఈ ల్యాబ్. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఓటుకు నోటు వంటి కీలక కేసులు విచారణలో ఉన్నాయన్నారు. అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్రత్యామ్నాయంగా ఉందా? నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు ఈరోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను.